హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 17, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూచీ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ప్రపంచ శాంతి సూచీ 2026, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో భారత స్థానం ఏంటి? మరి ఈ సూచీలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలేవి? ఈ సూచీని విడుదల చేసే సంస్థ ఏది? వార్తలు నిలిచిన సూచీల పైన అంటే ఇండిసెస్ పైన, నివేదికల పైన అంటే రిపోర్ట్స్ పైన, ర్యాంకింగ్స్ పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ అవి. మరి ఏదైనా ఒక సూచీకి సంబంధించి మనం వార్తల్లో సమాచారాన్ని చూస్తున్నప్పుడు ఆ సూచీకి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ ఆ పాయింట్ చూడండి. వార్తలు నిలిచిన సూచీ పేరేంటో చూడండి, సూచీ పేరు. సెకండ్ వచ్చేసేసి ఆ సూచీని విడుదల చేసే సంస్థ పేరేంటి? విడుదల చేసే సంస్థ పేరేంటి? మరి ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్. ఆ సూచీని విడుదల చేయడానికి ఎన్ని దేశాలను కన్సిడర్ చేయడం జరిగింది? ఎన్ని దేశాలు? ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం, ముఖ్యంగా టాప్ 3 గుర్తుంచుకొని తీరాల్సిందే, వీలైతే టాప్ 5 కూడా చూడాలి. ఈ సూచీలో భారత్ ఏ స్థానంలో ఉంది? భారతదేశం యొక్క స్థానం. భారతదేశం యొక్క స్థానాన్ని చూస్తున్నప్పుడే గతంలో విడుదలైన ఇదే సూచీలో భారత్ యొక్క స్థానాన్ని కంపారేటివ్ స్టడీ చేయాలి. అప్పుడు ఏ విధంగా ఉంది ర్యాంక్, ఇప్పుడు ఏ విధంగా ఉంది, పురోగత, తిరోగత. సో ఈ పాయింట్ పైన కూడా ఎగ్జామినర్ అడుగుతున్నారు క్వశ్చన్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆ సూచీలో చివరి స్థానంలో నిలిచిన దేశం ఏంటి? లాస్ట్ గుర్తుంచుకోండి చాలు. ఇక మిస్లీనియస్ పాయింట్స్ అంటే స్కోర్, ఏ దేశానికి సంబంధించి ఏ విధమైన స్కోర్ రావడం జరిగింది, టాప్ కంట్రీస్ యొక్క స్కోర్ ఏంటి, భారత్ యొక్క స్కోర్ ఏంటి, ఈ పాయింట్స్ కవర్ అయితే సరిపోతుంది. ఏదైనా సూచీ గురించి చూస్తున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా చూడండి. మీకు ప్రతి పాయింట్ని కూడా నేను చెప్తున్నాను. సో వార్తలు నిలిచిన సూచీ పేరు ఏమని చెప్తున్నాను? గ్లోబల్ పీస్ ఇండెక్స్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026. సో ఇయర్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పేరుని ఖచ్చితంగా చూడాలి అని చెప్తున్నానంటే, కొన్ని సూచీలకు సంబంధించి ఇయర్ ఏదైతే ఉంటుందో, ఉదాహరణకు గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026 అంటున్నాను అంటే ఈ సంవత్సరం విడుదలైంది, ఈ సంవత్సరం నెంబర్తో రిలీజ్ అయింది. కొన్ని సూచీలు ఉంటాయి గత సంవత్సరం యొక్క నంబర్తో రిలీజ్ అవుతుంది. ఉదాహరణకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎర్లియర్ ఇయర్ నెంబర్ ఉంటుంది, కానీ విడుదలయ్యేది ఈ సంవత్సరం. కాబట్టి క్లారిటీ అనేది నేర్చుకునేటప్పుడు స్పష్టత ఉండాలి. ఎగ్జామినేషన్లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్, ప్రపంచ శాంతి సూచి 2026 విడుదలైంది. 2026 జూన్ నెల. మరి విడుదల చేసే సంస్థ ఈ సూచీని ప్రతి ఏడాది కూడా ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, IEP అనే సంస్థ. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ. మరి ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే సిడ్నీ. సిడ్నీ ఎక్కడ? ఆస్ట్రేలియా దేశంలో. మరి ఈ సంవత్సరము గ్లోబల్ పీస్ ఇండెక్స్ విడుదలని చూసాం కదా, సూచీ విడుదలైంది కదా. ఎన్ని దేశాలకు ర్యాంకులు ఇచ్చారు అంటే 163. 163 దేశాలను, ప్రపంచంలోని 163 దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకులను కేటాయించారు స్కోర్ ఆధారంగా. మరి టాప్ 3 ఈ సంవత్సరం గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో టాప్ 3 కంట్రీస్ ఏంటంటే ఎప్పట్లాగే మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉంది. ఇక ఐస్లాండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 19 సార్లు వరుసగా మొదటి స్థానంలో ఉంటూ వస్తుంది. ఇక రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది అంటే న్యూజిలాండ్. మూడవ స్థానంలో ఉన్న దేశం ఏదంటే స్విట్జర్లాండ్. టాప్ 3 గుర్తుంచుకోవాలి. ఇక భారత్ ఏ స్థానంలో ఉంది ఈ ఇయర్ అంటే 127వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, 127. ఓకేనా?
ఇక చివరి స్థానంలో ఏ దేశం ఉంది అంటే రష్యా. ఎనఫ్, రష్యా. సో ఏ దేశంలో ఏ విధమైన శాంతి పరిస్థితులు ఉన్నాయి, ఇటువంటి అంశాలను కన్సిడర్ చేసి, ఇండికేటర్స్గా కన్సిడర్ చేసి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ఈ సూచిని విడుదల చేస్తూ ఉంటుంది. మరి ఈ సంవత్సరానికి సంబంధించి విడుదలైన సూచి యొక్క ప్రత్యేకతలు గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని మిస్లీనియస్ పాయింట్స్ ఉన్నాయి, స్కోర్ ఏంటి అవన్నీ కూడా. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026 రిలీజ్డ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సిడ్నీ, ఆస్ట్రేలియా కేంద్రంగా పనిచేస్తోంది. 163 దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకులు ఇస్తే మన భారతదేశం 127వ స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. మరి లాస్ట్ ఇయర్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో భారత్ ఏ స్థానంలో ఉండేదంటే 115వ స్థానంలో ఉండేది. 115 నుండి 127కు వచ్చిందంటే ర్యాంకు దిగజారింది. శాంతి పరిస్థితులు అనేవి దిగజారినాయి అన్నట్టు సింపుల్గా. ఈ సూచీలో టాప్ పొజిషన్లో ఉన్న దేశాలు ఏవైతే అక్కడ అద్భుతమైన శాంతి పరిస్థితులు, పీస్ కండిషన్స్ ఉన్నాయి ఆ దేశాల్లో, అంతర్గతంగా కానివ్వండి అలాగా. ఓకేనా? సో మొదటి స్థానంలో కన్సిక్యూటివ్గా ఎవరున్నారు? ఐస్లాండ్ టాప్ పొజిషన్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఐస్లాండ్ ఈజ్ ద టాప్ కంట్రీ. సెకండ్ పొజిషన్లో న్యూజిలాండ్, థర్డ్ పొజిషన్లో స్విట్జర్లాండ్, చివరి స్థానంలో రష్యా ఉంది. మరి భారత్ చుట్టుపక్కల దేశాల యొక్క ర్యాంకులు ఏంటో కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసిన ప్రపంచ శాంతి సూచి 2026లో 163 దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకులు ఇస్తే మన భారత్ 127వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 115వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 12 స్థానాలు కోల్పోయి 127వ స్థానానికి స్థిరపడింది. మరి భారత్ యొక్క ర్యాంకు పడిపోవడానికి కారణాలు, ప్రపంచంలో చూపిస్తున్న కొన్ని అనిశ్చితుల పరిస్థితులు భారతదేశం పైన ప్రభావం చూపిస్తున్నాయి. భారతదేశంలో కూడా అంతర్గతంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు ఇటువంటివి చోటు చేసుకున్నాయి. వాటిని కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఎట్ సమ్ ప్లేసెస్ ఇన్ ఇండియా, ఉదాహరణకు మణిపూర్, కుకీలు మైతేల మధ్య ఘర్షణ వాతావరణం ఇటువంటివి. సో అంతర్గత ఘర్షణల వల్ల పెరిగిన మరణాలు, పొరుగు దేశాలతో క్షీణించిన సంబంధాలు. ఎస్, పాకిస్తాన్ ఎప్పుడు కూడా పాకిస్తాన్తో సంబంధాలు క్షీణిస్తూనే ఉంటాయి. ఇక లాస్ట్ ఇయర్ 2025 అయితే ఆ సంబంధాల క్షీణత అనేది తారాస్థాయికి చేరుకుంది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత. ఇక మయన్మార్తో మనకు సమస్యలు ఉన్నాయి, బంగ్లాదేశ్తో సమస్యలు ఉన్నాయి, నేపాల్తో సమస్యలు, ఇవన్నీ కూడా. ఓకేనా? ఇక పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు, మయన్మార్ సరిహద్దులో అస్థిరత, మణిపూర్లో కొనసాగుతున్న సామాజిక హింస, కుకీలు మైతేల మధ్య ఘర్షణ. ఇక 2026లో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో శాంతి పరిస్థితులు మరింత దిగజారినట్లు నివేదిక పేర్కొంది. ఓకేనా? సో ఇక స్కోర్ అనేది ఇంపార్టెంట్. టాప్ 3 యొక్క స్కోర్ గుర్తుంచుకోండి. మన భారత్ యొక్క స్కోర్ ఈ సంవత్సరం విడుదలైన ప్రపంచ శాంతి సూచి 2026లో స్కోర్ ఇంపార్టెంట్. సో ఐస్లాండ్ స్కోర్ వచ్చేసి 1.161 స్కోర్తో టాప్ పొజిషన్లో ఉంది. తక్కువ స్కోర్ ఉందనుకోండి, అక్కడ ర్యాంక్ అనేది టాప్లో ఉంటుంది సింపుల్గా. న్యూజిలాండ్ 1.343. నెక్స్ట్ స్విట్జర్లాండ్ 1.363. ఓకేనా? సో స్కోర్లు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి దక్షిణాసియా దేశాల ర్యాంకులు చూస్తే నేపాల్ మన సరిహద్దును పంచుకుంటున్న దేశం 111వ స్థానంలో ఉంది, బంగ్లాదేశ్ 117వ స్థానంలో ఉంది, మన భారత్ 127వ స్థానంలో ఉంది. స్కోర్ గుర్తుంచుకోండి 2.409. సో ఎక్కువ స్కోరు ఎక్కువ ర్యాంక్, తక్కువ స్కోరు తక్కువ ర్యాంకు. తక్కువ ర్యాంక్ అంటే టాప్ పొజిషన్లో ఉంటాయి, తక్కువ స్కోర్ ఉందనుకోండి టాప్ పొజిషన్లో ఉంటాయి దేశాలు. ఓకేనా? పాకిస్తాన్ 152nd పొజిషన్లో ఉంది. వాస్తవానికి ఈ పాకిస్తాన్ ర్యాంకే చివరి స్థానంగా ఉండాల్సింది. అక్కడ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము పేపర్లలో కానివ్వండి. పాకిస్తాన్లో ఈ అలజడి అని చెప్పేసి ప్రపంచ సమస్యగా మారింది పాకిస్తాన్ దేశము. ఓకేనా? సో ప్రపంచ శాంతి సూచి మొదటిసారి ఇప్పుడు రిలీజ్ అయింది 2007లో. విడుదల చేసే సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. సో భద్రత, ఘర్షణలు, సైనికీకరణ మరియు సామాజిక స్థిరత్వం ఇటువంటి అంశాలను కన్సిడర్ చేసి ర్యాంకులను ఇస్తూ ఉంటుంది దేశాలకు స్కోర్ ఆధారంగా. ఓకేనా? సో ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం సిడ్నీ, ఆస్ట్రేలియా. ఎనఫ్. మీరు ఒక సూచన చూస్తున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా నేర్చుకొని తీరాల్సిందే. ఒక్క పాయింట్ పోయినా కూడా మనకి ఎగ్జామినేషన్లో మార్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు ప్రశ్నపత్రాలు చూస్తే ప్రశ్న ఇస్తున్నారు, కింద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, 5-6 స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు, లెంతీ క్వశ్చన్ తయారు చేస్తున్నారు.
అందులో స్టేట్మెంట్స్ అన్నిటిపైన కూడా మనకు అవగాహన ఉండాలి. కాబట్టి నేర్చుకునేటప్పుడే డెప్త్గా క్లారిటీగా నేర్చుకుంటే మనకు ఎగ్జామినేషన్లో సులభంగా సమాధానాన్ని గుర్తించగలుగుతాము. ఇది మాత్రం వాస్తవం. మీకు ప్రతి టాపిక్ నేను అదే విధంగా చెప్తున్నాను. ఓకేనా? సో ఇది ఓకేనా ప్రపంచ శాంతి సూచి 2026 సంబంధించి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ జూన్ 17th 2026. ప్రతి ఏడాది కూడా జూన్ 17th మనం ఏ దినోత్సవంగా జరుపుకుంటాం? అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న దినోత్సవాలు, మన జాతీయ ప్రాముఖ్యత ఉన్న దినోత్సవాలపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి ఇటువంటి టాపిక్ని నేర్చుకునేటప్పుడు ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే ఆ ఇంపార్టెన్స్ ఉన్న డేట్ ఏంటి, డేట్ మరియు డే ఏంటి, అంటే ఏ ప్రాముఖ్యతతో జరుపుకుంటాము ఇంగ్లీష్లోనే చూడండి. మరి మొదటిసారి ఆ డేట్ లేదా ఆ డేకి సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత అనేది ఏ సంవత్సరంలో రావడం జరిగింది, ఏ సంవత్సరం నుండి ఆ ఇంపార్టెన్స్ ఉన్న డేని మనం జరుపుకుంటున్నాము. మొట్టమొదటిసారి ఆ దినోత్సవం ఇప్పుడు అలాంటివి. మరియు థీమ్ ఇక థీమ్ విషయానికి వస్తే థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది, గుర్తుంచుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు జూన్ 17th కదా. సో ప్రతి ఏడాది కూడా జూన్ 17th ఎలా జరుపుకుంటామంటే వరల్డ్ డే, ప్రపంచ దినోత్సవం. దేనికి సంబంధించి? టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్, ఎడారీకరణ ఇటువంటి పరిస్థితులను కంబాట్ చేయడం పైన అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక దినోత్సవం. ఇంగ్లీష్లో చూడండి, టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్. మీకు ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న డే ఇది, జూన్ 17th గుర్తుంచుకోండి. మరి ఈ డేని లేదా ఈ డేట్ని ఈ విధంగా జరుపుకోవాలని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 1994లో ఆమోదం తెలిపింది. 1994. ఆ తర్వాత సంవత్సరం అంటే 1995 జూన్ 17th మొట్టమొదటిసారి ఈ డేని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించింది ఐక్యరాజ్య సమితి. ఓకేనా? ప్రస్తుతం ప్రపంచంలో చూడండి చాలా ప్రాంతాలు కూడా ఎడారీకరణగా లేదా ఎడారులుగా మారుతున్నాయి, డిజర్ట్స్ అవుతున్నాయి, ఫామిన్ కండిషన్స్ చూస్తున్నాము, తీవ్ర కరువు పరిస్థితులను చూస్తున్నాము. మరి ఇలా జరగకుండా మన బాధ్యతగా మనం ఏం చేయాలి, దేశాలు ఏం చేయాలి, పౌరులుగా మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఈరోజు. ఓకేనా? సో గుర్తుంచుకోండి. సో తెలుగులో ఏమనొచ్చు అంటే ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు నిరోధక దినోత్సవం. ప్రతి ఏడాది కూడా ఏ రోజున జరుపుకుంటామంటే జూన్ 17th ఈరోజు. ఓకేనా? మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? థీమ్ విషయానికి వస్తే థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి ప్రతిసారి చెప్తున్నాను. రేంజ్ ల్యాండ్స్, రికగ్నైజ్, రెస్పెక్ట్, రిస్టోర్. రేంజ్ ల్యాండ్స్ లేదా పాస్టోరలిస్ ఈ పదాలు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఈ 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ విధంగా గుర్తించింది? రేంజ్ ల్యాండ్స్ మరియు పాస్టోరలిస్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. సో 2026 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్. సో దానికి అనుగుణంగా ఈ థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. గడ్డి భూములు వీటి ప్రాధాన్యత పైన ప్రపంచవ్యాప్తంగా కూడా అవగాహన కల్పించడము. ఓకేనా? ఇక స్క్రిప్ట్ చూడండి డైరెక్ట్గా. సో ఇక్కడ మీకు సింపుల్గా ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే జూన్ 17th ఎప్పుడు ఆమోదం? 1994. ఏ ఇయర్లో జరుపుకున్నాం మొదటిసారి? జూన్ 17th 1995. ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఈ థీము దేనికి అనుగుణంగా ఉంది? 2026 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్. ఎనఫ్. సో ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు నిరోధక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 17న నిర్వహిస్తారు. ఎస్, గడ్డి భూములు, భూక్షీణత, కరువు, ఎడారీకరణ మరియు సుస్థిర భూ నిర్వహణపై అవగాహన పెంపొందించడమే దీని యొక్క లక్ష్యం. ఈ ఇంపార్టెన్స్ ఉన్న డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పలానా అంశం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. అలాగా. ఓకేనా? 1994 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం ద్వారా ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. క్షీణించిన భూముల పునరుద్ధరణ మరియు కరువు నిరోధక చర్యలను ప్రోత్సహించడమే దీని ఉద్దేశము. మరి ఈ సంవత్సరం థీమ్ ఆల్రెడీ చెప్పాను మీకు.
ఈ థీమ్ గడ్డి భూముల ఆర్థిక, పర్యావరణ మరియు సాంస్కృతిక ప్రాధాన్యాన్ని గుర్తించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. క్షీణించిన గడ్డి భూముల పునరుద్ధరణకు అధిక పెట్టుబడులు మరియు చర్యలను కోరుతుంది. ఓకేనా, మళ్ళీ పునరుద్ధరణ చేయాలి ఆ గడ్డి భూములను, ఏరియాస్ని ఎడారులుగా మారకుండా కాపాడాలి అని చెప్పేసి. 2026 పరిశీలన అంతర్జాతీయ గడ్డి భూములు మరియు పశుపోషకుల సంవత్సరంతో అనుసంధానించబడింది. రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరల్స్ అని చెప్పాను కదా, 2026 ఇయర్ ఆఫ్. ప్రపంచంలోని గడ్డి భూముల్లో సగం వరకు క్షీణించాయి లేదా క్షీణించే ప్రమాదంలో ఉన్నాయి. భూక్షీణత, ఆహార భద్రత, నీటి భద్రత, జీవ వైవిధ్యం, గ్రామీణ జీవనోపాధులను ప్రభావితం. ఎస్, ఎడారి ప్రాంతాల్లో ఎవరు బ్రతుకుతారు చెప్పండి? అక్కడ ఏమైనా ఆహారాన్ని మనం పండిస్తామా, లేదా అక్కడ ప్రజలు నివసిస్తారా, నీళ్లు దొరుకుతాయా, ఇటువంటివన్నీ కూడా. ఓకేనా. సో ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ, నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ మరియు గ్రామీణ జీవనోపాధులు, రూరల్ లైవ్లీహుడ్, వీటిని ప్రభావితం చేస్తుంది ఈ ఎడారినీకరణ అనేది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.84 బిలియన్ మంది కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సుమారు 4.7% జనాభా తీవ్రమైన లేదా అత్యంత తీవ్రమైన కరువును అనుభవిస్తుంది. కరువు, డ్రాట్ పరిస్థితులు మరింత ముదిరితే ఫ్యామిన్ కండిషన్స్, మీకు సోమాలియా లాంటి దేశాలు చూడండి ఎంత దారుణంగా ఉంటాయో. కరువు ప్రభావితుల్లో 85% మంది తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తున్నారు. లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి కదా అక్కడ. ఎడారీకరణ నిరోధక 17వ పార్టీల సదస్సు COP17 UNCCD COP17 సదస్సు. కాప్ సదస్సులు, UNFCC కాప్ సదస్సులు వేరు, UNCCD కాప్ సదస్సులు వేరు. నేను చెప్పేది UNCCD COP17 సదస్సు ఈ ఇయర్ 2026 సంవత్సరం ఆగస్టు 17 నుండి 28 వరకు మంగోలియాలోని ఉలాన్ బతార్లో నిర్వహించబడుతుంది. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో రీసెంట్గా ముగిసిన అంశాలు మాత్రమే చూసుకుంటే చాలు, ఎగ్జామినేషన్లో అవే వస్తాయని ఒక భావన ఉంటే కొంత మార్చుకోండి, అవి వస్తాయి. దాంతోపాటు రానున్న రోజుల్లో జరగబోయే సంఘటనలపైన కూడా అడుగుతున్నారు. అఫీషియల్ షెడ్యూల్ ఉంది అంటే మీకు ఎగ్జామినేషన్ అడుగుతారు. COP17 UNCCD ఎక్కడ జరగబోతోంది? ఆగస్టు మంత్లో జరగబోతోంది, మంగోలియాలోని ఉలాన్ బతార్లో జరగబోతోంది. దాని యొక్క థీమ్ కూడా అఫీషియల్గా డిక్లేర్ అయిపోయింది, రీస్టోరింగ్ ల్యాండ్, రీస్టోరింగ్ హోప్. ఓకేనా. సో UNCCD ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, ఎడారీకరణను ఎదుర్కొనే ఐక్యరాజ్యసమితి ఒప్పందము. ఏ సంవత్సరంలో జరిగిందంటే 1994లో జరిగింది. మూలం 1992 రియో ఎర్త్ సమ్మిట్. ప్రధాన కార్యాలయం, సో UNCCD ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే బాన్, జర్మనీ. లక్ష్యం ఎడారీకరణ, భూక్షీణత మరియు కరువును ఎదుర్కోవడమే ఉద్దేశము. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుంచి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన లక్ష్యాలు ఉంటాయి కదా, 17 లక్ష్యాలు, 17 గోల్స్. అందులో గోల్ నెంబర్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్ గురించి చెప్తుంది. ఓకేనా. సో భూమిపై జీవితం, లైఫ్ ఆన్ ఎర్త్ ఆర్ లైఫ్ ఆన్ ల్యాండ్. ఓకేనా. భూ ఆధారిత పర్యావరణ వ్యవస్థల సంరక్షణ మరియు పునరుద్ధరణ. సో మనము ఒక టాపిక్ని నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్కి సంబంధించి 360 డిగ్రీస్ కోణంలో నేర్చుకుంటేనే మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో 100% కవర్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది ఫ్యాక్ట్. మీకు ప్రతి టాపిక్ని కూడా అదేవిధంగా నేను చెప్తున్నాను. సో చూడండి, ఇది ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్, సమ్మిట్స్లో ఇంపార్టెంట్, జాగ్రఫీలో కూడా ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని ఇక్కడ లింక్ చేశాను. ఎనఫ్. సో UNCCD COP17 ఎక్కడ జరగబోతుంది? మంగోలియా. ఈ పాయింట్ కూడా కవర్ అయింది, సమ్మిట్స్. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ GI ట్యాక్స్కి సంబంధించి ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మనం తప్పనిసరిగా ఎక్స్పెక్ట్ చేసిన లేదా ఎక్స్పెక్ట్ చేయాల్సిన కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఉదాహరణకు వార్తలు ఇచ్చిన సూచీలపైన ప్రశ్న వస్తుంది, వార్తలు ఇచ్చిన విన్యాసాలపైన ప్రశ్న వస్తుంది, IITs పైన క్వశ్చన్ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. అందులో GI ట్యాక్స్ ఎగ్జామినర్కి చాలా ఇష్టమైన టాపిక్స్లో ఇదొక టాపిక్ అని చెప్పొచ్చు. GI ట్యాగ్ మీరు చాలా పోటీ పరీక్షల్లో గతంలో ప్రశ్నలు చూసే ఉంటారు. కొన్ని గుర్తింపులు అంటే అంతర్జాతీయ స్థాయిలో కానివ్వండి, మన జాతీయ స్థాయిలో కానివ్వండి. ఉదాహరణకు అంతర్జాతీయ స్థాయిలో చిత్తడి నేలల గుర్తింపు అంటే మనకేం గుర్తొస్తుంది? రామ్సర్ చిత్తడి నేలలు, రామ్సర్ గుర్తింపు. టైగర్ రిజర్వ్స్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించడం అంటే CATS, కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్.
ఒకవేళ బీచ్లను అంతర్జాతీయ స్థాయిలో గుర్తించడం అంటే మనకి ఏం గుర్తొస్తుంది? బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఇక యునెస్కోకి సంబంధించి చాలా గుర్తింపుల గురించి మనం చూస్తున్నాము. అలా చెప్పుకుంటూ పోతే మన భారతదేశంలో అంతర్గతంగా జాతీయ స్థాయిలో జిఐ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్. మనం నిన్నటి క్లాస్లో కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాము. మళ్ళీ ఈరోజు టాపిక్ ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో జిఐ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాము. ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా, ఒక వస్తువుకి ప్రాంతం ఆధారంగా ప్రత్యేక గుర్తింపును ఇవ్వడం, ఆపాదించడమే జిఐ ట్యాగ్ ఇవ్వడం. ప్రాంతం పేరు చెప్పగానే వస్తువు గుర్తొస్తుంది, వస్తువు పేరు చెప్పగానే ఆ ప్రాంతం గుర్తొస్తుంది. అలా చాలా ఉన్నాయి. తిరుపతి అనగానే మనకు తిరుపతి లడ్డు గుర్తొస్తుంది వెంటనే. హైదరాబాద్ అనే పేరు చెప్పగానే హలీం గుర్తొస్తుంది. టీ అని చెప్పగానే డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ గుర్తొస్తుంది. ఇలా తెలంగాణలో ఉదాహరణకు తాండూర్ కందిపప్పు అలాగా. ఓకేనా? సో ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు అలాగా. సో ఇక్కడ జిఐ ట్యాగ్ని ఏ సంస్థ మంజూరు చేస్తుంది, ఏ చట్టం ఆధారంగా మంజూరు చేస్తుంది అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న, చెన్నై యాజ్ ఎ హెడ్ క్వార్టర్ ఇట్ ఈస్ వర్కింగ్. ఏంటంటే జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ జిఐ ట్యాగ్ని మంజూరు చేస్తుంది, ప్రోడక్ట్స్ని గుర్తిస్తుంది. ప్రాంతం ఆధారంగా వస్తువుని, వస్తువు ఆధారంగా ప్రాంతాన్ని. మరి ఆ ప్రోడక్ట్ అనేది ఏమై ఉండొచ్చు? పండించే పంటే కానివ్వండి, వండే వంటే కానివ్వండి, నేసే వస్త్రమే కానివ్వండి, అద్దే కళలే కానివ్వండి, హస్తకళాకృతులే కానివ్వండి, బెవరేజెసే కానివ్వండి. అలా ప్రాంతానికి సంబంధించి సాంస్కృతికంగా ఇంపార్టెన్స్ కావచ్చు, చారిత్రాత్మకంగా కూడా ఇంపార్టెంట్ కావచ్చు. ఓకేనా? మరి భారతదేశంలో మొట్టమొదట జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ ఏదంటే డార్జిలింగ్ టీ 2004 ఇయర్లో. మరి భారతదేశంలో జిఐ ట్యాగ్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2003. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఒక డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఆధీనంలో ఈ జిఐ ట్యాగ్స్ మంజూరీ ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే రీసెంట్గా చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న పీయూష్ గోయల్ గారు ఒక టార్గెట్ని చెప్పారు, లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి భారతదేశంలో జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ సంఖ్య 10,000కి చేరాలి అని చెప్పేసి 10,000. మరి జిఐ ట్యాగ్ వచ్చింది ఒక ప్రోడక్ట్ కంటే స్థానికంగానే కాదు, రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రోడక్ట్కి ప్రత్యేకత అనేది సంతరించుకుంది అన్నట్టు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్గా అవి ఉంటాయి. అక్కడ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆ ప్రోడక్ట్స్, వ్యవసాయ ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఆ ప్రోడక్ట్స్ ఏంటో కూడా మీకు చెప్పాను. సో ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే త్రిపుర. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఒక జిఐ ట్యాగ్, సంగీత వాయిద్యం ఉంటుంది కదా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, దాని పేరు ఏంటంటే సారిందా. ఇటీవల ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సారిందా, దానికి జిఐ ట్యాగ్ వచ్చింది. అది ఏ రాష్ట్రంలో లేదా ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు? ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్ర సంస్కృతిలో భాగమైన రీసా క్లాత్ గురించి గతంలో మనం చూసాము. ఇవన్నీ కూడా ఓకేనా? సో త్రిపురాస్ ట్రెడిషనల్ సారిందా రిసీవ్స్ జిఐ ట్యాగ్. త్రిపురకు చెందిన సాంప్రదాయ తీగ వాయిద్యమైన సరిందాకు భౌగోళిక సూచిక లభించింది. సరిందా త్రిపురలోని స్వదేశీ గిరిజన సమాజాలతో సన్నిహిత సంబంధాన్ని కలిగిన వాయిద్యం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ప్రత్యేకమైన కళాత్మక నిర్మాణం మరియు సాంస్కృతిక ప్రాధాన్యానికి ప్రసిద్ధి చెందింది. ఉత్పత్తి ప్రామాణికతను రక్షించడం ద్వారా కళాకారుల ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. ఈ గుర్తింపుతో త్రిపురలో మొత్తం 4 జిఐ ట్యాగ్ ఉత్పత్తులు ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు త్రిపుర సరిందా కొత్తది. అంతకుముందు గతంలో గుర్తింపు పొందిన ఏంటంటే త్రిపుర క్వీన్ అనాస పండు, రీసా మరియు పాచ్రా. రీసా అంటే ఒక క్లాత్. గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా గారు ఎప్పుడు వేసుకొని తిరిగేవారు. మాతాబారి పెడ. సో జిఐ ట్యాగ్కి సంబంధించిన ప్రత్యేకతలు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక సూపర్లేటివ్ టాపిక్.
మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనము సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. సో ఈ టాపిక్ ఏంటంటే భారతదేశంలోనే తొలి 8 లేన్ టన్నెల్ రోడ్ అండర్ ఏ టైగర్ రిజర్వ్. ఒక టైగర్ రిజర్వ్ కింద 8 లేన్ల రోడ్ నిర్మాణం పూర్తవుతుంది. అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇది ఎక్కడ, ప్రత్యేకత ఏంటి? సో పర్యావరణానికి సంబంధించి ఇంపార్టెంట్, ఎందుకంటే వన్యప్రాణుల సంరక్షణ. ఎందుకంటే ఈ రోడ్ అనేది టైగర్ రిజర్వ్ కింద ఉంది కాబట్టి ఎటువంటి హాని ఎలిఫెంట్స్ కానీ లేదా యానిమల్స్ వైల్డ్ టైగర్స్ కానివ్వండి జరగదు. అట్ ద సేమ్ టైం ప్రయాణించే వాహనాలకు కూడా ఎటువంటి నష్టం జరగదు. ఇక్కడ చూడండి టాపిక్, ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఏదైనా ఒక టైగర్ రిజర్వ్ గురించి చూసినప్పుడు ఆ టైగర్ రిజర్వ్ పేరు చూడగానే అది ఎక్కడ, రాజస్థాన్ రాష్ట్రంలో ఇది. సో ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ కింద భారతదేశపు తొలి 8 లేన్ సొరంగం, ఒక టన్నెల్ రోడ్ 8 లేన్. ఓకేనా? టన్నెల్ అంటే ఏంటి? ఈ కొండ ప్రాంతం ఉంటుంది కదా, ఆ కొండ ప్రాంతాన్ని తొలిచి ప్రత్యేకంగా నిర్మించే రహదారి. ఓకేనా? సో రాజస్థాన్లోని ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ కింద భారతదేశపు తొలి 8 లేన్ సొరంగం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇది భారతదేశ రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయి అంట. వన్యప్రాణుల సంచారానికి అంతరాయం తక్కువగా ఉండే విధంగా ఈ సొరంగం అనేది నిర్మించబడింది. మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని సింపుల్గా చెప్పాలంటే నిర్మూలించడానికి, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి. ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ని దర్రా వన్యప్రాణి అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు ఇచ్చిన దర్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకేనా? ఇది ముకుంద్రా మరియు గర్గోలా అనే 2 సమాంతర పర్వత శ్రేణుల మధ్య ఏర్పడిన లోయలో ఉంది. ఇవన్నీ పాయింట్స్ ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్స్ రూపంలో మీకు ప్రశ్న వస్తే ఇవన్నీ పాయింట్స్ పైన అడగవచ్చు. ఈ ప్రాజెక్ట్ రహదారి అనుసంధానాన్ని మెరుగుపరుస్తూనే పర్యావరణ పరిరక్షణ కూడా దృష్టిలో పెట్టుకుంటుంది. వన్యప్రాణి మరియు అటవీ అనుమతులు పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? భూపేంద్ర యాదవ్ గారు, కేంద్ర మంత్రి. ఇక సొరంగం మరియు జాతీయ రహదారి నిర్మాణం, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? దేశంలో కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. అంటే ఇక్కడ 2 మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో ఈ నిర్మాణం అనేది జరుగుతుంది. టైగర్ రిజర్వ్ పర్యావరణ వ్యవస్థపై ప్రభావం తగ్గించే చర్యలు ఇందులో అమలు చేశారు. ఎస్, ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది. టైగర్ రిజర్వ్ హోదా 2013లో, దర్రా వన్యప్రాణి అభయారణ్యం గతంలో ప్రాజెక్ట్ టైగర్ నెట్వర్క్లో భాగం. ప్రాజెక్ట్ టైగర్ 1973, 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ 2023. ఓకేనా? రైట్. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005, అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. భజన్లాల్ శర్మ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హరిబో కిషన్ గారు గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? జైపూర్ ఇస్ ద క్యాపిటల్. భజన్లాల్ శర్మ, హరిబో కిషన్ రావు బగడే. రైట్. రాజస్థాన్ రాష్ట్ర ఏర్పాటు 1949, 30th March. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక టాపిక్ని మనం డిస్కస్ చేసినప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి వచ్చినా, ఒక రాష్ట్రం గురించి వచ్చినా, ఒక దేశం గురించి వచ్చినా, ఒక సింగిల్ పాయింట్ పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉంది అంటే అదంతా కూడా మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకేనా? మీరు ప్రతి టాపిక్ చూడండి, దట్స్ ఎనఫ్. మీరు కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది వాస్తవం. ఇక నెక్స్ట్, కఫ్ సిరప్. ఇక్కడ నియంత్రణ. సో కేంద్ర ప్రభుత్వం ఆదేశాన్ని జారీ చేసింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని పదాలపైన కూడా మనకు అవగాహన ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఫార్మసీ జార్గన్ అని చెప్పవచ్చు, ఫార్మస్యూటికల్ జార్గన్ అని చెప్పవచ్చు. ఎక్స్పెక్టోరెంట్ అంటే ఏంటి అంటారు? ఎక్స్పెక్టోరెంట్ అంటే దట్ క్యూర్స్ కఫ్, దగ్గుమందు. సిరప్ ఉంటుంది కదా, దగ్గు సిరప్ ఉంటుంది కదా, కఫ్ సిరప్ ఉంటుంది కదా, దాన్ని ఎక్స్పెక్టోరెంట్ అంటాము. అదే యాంటీడోట్ అన్నామనుకోండి, విషానికి విరుగుడు, యాంటీడోట్. అనాల్జెసిక్ అన్నామనుకోండి, సింపుల్గా చెప్పాలంటే పెయిన్ కిల్లర్, పెయిన్ కిల్లర్, దట్ రిలీవ్స్ పెయిన్ అన్నట్టు. అదే యాంటీపైరెటిక్ అన్నామనుకోండి, పైరో అంటే హై టెంపరేచర్. మన బాడీలో హై టెంపరేచర్ ఎప్పుడు వస్తుంది? జ్వరం వచ్చినప్పుడు. జ్వరం వచ్చినప్పుడు మనం తీసుకునేది ఏదైతే ఉంటుందో అది యాంటీపైరెటిక్.
అలాగా యాంటీసెప్టిక్ ఇలాంటివి చూడాలి ఖచ్చితంగా. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్పెక్టరెంట్ దగ్గుమందు. ఇటీవల కాలంలో దగ్గుమందు ప్రభావం వల్ల చాలామంది పిల్లలు చనిపోవడం మన భారతదేశంలోనే కాదు, మన భారతదేశంలో ఉత్పత్తి అయిన కొన్ని ప్రోడక్ట్స్ దగ్గు సిరప్ వల్ల వివిధ దేశాల్లో మరణించడం, పిల్లల మరణాల గురించి కూడా మనం చూసాము. చాలా డేంజర్ దగ్గుమందు అనేది. పిల్లల్లో ఏది పడితే తాగించకూడదు. సో ఈ దగ్గుమందు నియంత్రణ చర్యలు అనేవి అమల్లోకి వచ్చినాయి. ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ దగ్గుమందుని విక్రయించాలి అని చెప్పేసేసి. ఈ దగ్గుమందు అంటే కఫ్ సిరప్ ఏదైనా కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటి? ఉదాహరణకు మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మన సమస్యని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చిట్టి, మందుల చిట్టి రాస్తారు కదా, అది ప్రిస్క్రిప్షన్. ఆ ప్రిస్క్రిప్షన్ మనం తీసుకెళ్ళి మెడికల్ షాప్లో ఇస్తేనే మందులు. సో అలా దగ్గుమందు అనేది ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాప్లో మనకు విక్రయించడానికి అవకాశం ఉంటుంది. ఇక డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ఇటువంటివి మీరు లింక్ చేసుకోండి. సో 2026 జూన్ 16 నుంచి దగ్గు సిరప్ల కొనుగోలుకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ అనేది తప్పనిసరి. ఇక డాక్టర్ రాసిన మందుల చిట్టి ఉంటేనే మందుల షాప్లో మనకు దగ్గు మందు విక్రయం అనేది జరుగుతుందంట. ఓకేనా? సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఆదేశాలు ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? జేపీ నడ్డా గారు. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 16 నుంచి దగ్గు సిరప్లతో సహా అన్ని సిరప్ ఔషధాల కొనుగోలుకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ని తప్పనిసరి చేసింది. ఈ మార్పును డ్రగ్స్ నియమాలు 2026 ద్వారా అధికారిక గెజెట్లో ప్రకటించారు. సిరప్ ఆధారిత ఔషధాల విక్రయ నియంత్రణ మరియు ఔషధ భద్రతను బలోపేతం చేయడమే దీని లక్ష్యము. భారతదేశంలో ఔషధాల తయారీ, విక్రయం మరియు పంపిణీని డ్రగ్స్ రూల్స్ 1945 నియంత్రిస్తుంది. అదే నియంత్రణ సంస్థలు అయితే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇటువంటి సంస్థలు. డ్రగ్స్ రూల్స్ 1945లోని షెడ్యూల్ కే కొన్ని ఔషధాలకు మినహాయింపులు కల్పిస్తుంది. తాజా సవరణ ద్వారా సిరప్స్ అనే పదాన్ని షెడ్యూల్ కే నుండి తొలగించారు. దీంతో సిరప్ రూపంలోని ఔషధాల కొనుగోలుకు తప్పనిసరిగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ అవసరం అవుతుందంట. డ్రగ్స్ రూల్స్ 1945 అమలు 1945, ఆధార చట్టము డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940. ఓకేనా? రైట్. ఎనఫ్. సో ఇటువంటి బ్యాన్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చూడాలి. ఉదాహరణకు టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధము బ్యాన్ విధించింది ప్రభుత్వము. ఎందుకంటే నీట్ ఎగ్జామినేషన్ని దృష్టిలో ఉంచుకొని. అండ్ ఎట్ ద సేమ్ టైం జూన్ 22 వరకు టెలిగ్రామ్ పైన నిషేధం ఉంటుంది అని చెప్పేసేసి. ఎందుకంటే టెలిగ్రామ్ ఆధారంగా చాలా వరకు కూడా కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. పేపర్ లీక్స్ కానివ్వండి, ఇటువంటివి జరుగుతున్నాయి. ఇంకా నార్త్ సైడ్ అయితే ఈ డ్రగ్ మాఫియాలు ఎవరైతే ఉంటారో వారు టెలిగ్రామ్ ఆధారంగానే వాళ్ళ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో చాలా వరకు కూడా కొన్ని డిస్టర్బెన్సెస్కి టెలిగ్రామే కారణము. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రభుత్వం కనుక ఏదైనా అఫీషియల్గా లాంచ్ చేయాలంటే వాట్సాప్ గవర్నెన్స్ ఇటువంటివి లాంచ్ చేస్తుంది. ఉదాహరణకి ఏపీ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చారు. అంతే తప్పితే భారతదేశంలో ఎక్కడన్నా టెలిగ్రామ్ని అఫీషియల్గా యూజ్ చేస్తున్నారా? యూజ్ చేయట్లేదు. సో గుర్తుంచుకోండి. ఓకేనా? సో టెలిగ్రామ్ పైన నిషేధము అటువంటివి మీకు వార్తలు కనిపించినప్పుడు చూడండి. ఓకేనా? అండ్ ఐటీ చట్టంలోని ఏ సెక్షన్ ఆధారంగా ఇటువంటివి అడుగుతారు. ఐటీ చట్టంలోని ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 69A ఆధారంగా టెలిగ్రామ్ పైన భారత ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. తాత్కాలిక నిషేధము. ఎందుకంటే మన భారతదేశంలో సమస్యలకు కారణమవుతుందని. రావి బియాస్ మరియు కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ పదవీ కాలము పొడిగింపు అంట. ట్రిబ్యునల్ ఇక్కడ మీకు కొన్ని బేసిక్ థింగ్స్ గుర్తుకు రావాలి. కొన్ని పదాలు చూడగానే బేసిక్ థింగ్స్ మైండ్లోకి రావాలి. వాటర్ ట్రిబ్యునల్ అనగానే మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 గుర్తుకు రావాలి. వాటర్ ట్రిబ్యునల్. ఇక్కడ ట్రిబ్యునల్కి కోర్టుకి డిఫరెన్స్ ఏంటని చాలామంది డౌట్గా ఉంటారు. కోర్టు అంటే అన్ని రకాల కేసులను స్వీకరిస్తుంది, పరిష్కరిస్తుంది. కానీ ట్రిబ్యునల్ అంటే ఏ పర్పస్ కోసం అయితే వేయబడిందో అదే పర్పస్ పైన విచారణ చేసి తీర్పులు ఇస్తుంది, అవార్డు ఇస్తుంది. వాటర్ ట్రిబ్యునల్ అంటే నీటికి సంబంధించి, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే పరిపాలనకి సంబంధించి, గ్రీన్ ట్రిబ్యునల్ అంటే పర్యావరణానికి సంబంధించింది. ఇలాగా. ఓకేనా? సో వాటర్ ట్రిబ్యునల్ గురించిది. ఇక 1956 జల వివాద పరిష్కార చట్టము ఇటువంటివి ఉంటాయి కదా, వాటి లింక్ చేసుకోండి. సో రావి బియాస్ మరియు కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ల పదవీ కాలాన్ని భారత ప్రభుత్వం పొడిగించింది. ఏ మినిస్ట్రీ పరిధిలో వస్తుంది ఇది? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు.
భారత ప్రభుత్వం రావి బియాస్ జలాల ట్రిబ్యునల్ మరియు కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించింది. ఈ నిర్ణయాన్ని 2026 జూన్ 15న గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా ప్రకటించింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం ఈ ట్రిబ్యునల్లు ఏర్పాటు చేయబడ్డాయి. అంతర్రాష్ట్ర నదీ జల వివాద ట్రిబ్యునల్లు అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టము 1956 కింద ఏర్పాటు చేయబడతాయి. ఈ చట్టం రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించిన వివాదాల పరిష్కారానికి చట్టబద్ధ వ్యవస్థను కల్పిస్తుంది. ఒక నది ఒక రాష్ట్రంలోనే జన్మించి అదే రాష్ట్రంలో ముగుస్తుంది అనుకోండి, ఎటువంటి సమస్య ఉండదు. అదే ఒక నది ఒక రాష్ట్ర భౌగోళికంగా ఉద్భవించి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుంది అనుకోండి, సమస్యలు సర్వసాధారణము. ఆ నది ప్రవహించే రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తుంది భారత ప్రభుత్వము. ఆర్టికల్ 262 ఆధారంగా 1956 చట్టం ఆధారంగా. ఓకేనా? అంతర్రాష్ట్ర నదీ వివాదాల పరిష్కార చట్టం 1956 గుర్తుంచుకోండి. ఇక రావి బియాస్ జలాల ట్రిబ్యునల్ స్థాపన ఎప్పుడు అంటే అసలు ఏప్రిల్ 1986. ఇది భారతదేశంలో అత్యంత పురాతనంగా కొనసాగుతున్న జల వివాద ట్రిబ్యునల్లో ఒకటి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య జల పంపిణీ వివాదాలను ఇది పరిష్కరిస్తుంది. 1987లో ప్రాథమిక నివేదికను సమర్పించింది. రాష్ట్రాలు వివరణలు కోరడంతో విషయం ఇంకా పెండింగ్లో ఉంది. ఈ వివాదము సట్లెజ్ యమునా లింక్ కాలువ వివాదంతో ముడిపడి ఉందంట. ఇక కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ 2004 ఏప్రిల్ ఏ రాష్ట్రాల మధ్య? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు ఇందులో భాగస్వాములు. కృష్ణా నది జలాల పంపిణీకి సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తుంది. ట్రిబ్యునల్కు 2027 జూలై 31 వరకు గడువు పొడిగించారు. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 17 ప్రకారం నీరు రాష్ట్ర అంశము, స్టేట్ లిస్ట్ అండర్ ఆర్టికల్ 246. ఓకేనా? సో అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 అంతర్రాష్ట్ర నదులు మరియు నదీ లోయలకు సంబంధించిన వివాదాల పరిష్కారము. ఓకేనా? కృష్ణా నది ఆవిర్భావ స్థలం ఎక్కడ? మహాబలేశ్వర్, మహారాష్ట్ర. పొడవు 1400 కిలోమీటర్ల పొడవు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో కలిసే ప్రాంతం ఏంటంటే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతము. ఇక రావి నది ఆవిర్భావ స్థలం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, సింధు నదీ వ్యవస్థలో భాగము. సింధు నది జలాల ఒప్పందము ఇండియా పాకిస్తాన్ మధ్య వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960 సెప్టెంబర్ 19 ఇవన్నీ లింక్ చేసుకోండి. ఓకేనా? ఇక బియాస్ నది ఆవిర్భావ స్థలం బియాస్ఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఇక 52nd G7 సదస్సు 15th, 16th, 17th జూన్ 3 రోజుల పాటు జరిగింది. ఈరోజు ముగిసింది. మరి ఈ సదస్సు యొక్క కోర్ థీమ్ ఏంటి? అసలు G7 కంట్రీస్ ఏంటి? ఈ సంవత్సరం ఆహ్వానిత దేశాలు ఏంటి? ఆహ్వానిత దేశాల్లో భారతదేశం కూడా ఉంది. ఈ పాయింట్ చూస్తే చాలు. అభివృద్ధి చెందిన దేశాల కూటమి G7, గ్రూప్ ఆఫ్ 7 అంటాము. US, UK, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా 7 దేశాల కూటమి. మరి G7 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేశం ఏది అంటే ఫ్రాన్స్. కాబట్టి ఫ్రాన్స్ అధ్యక్షతన, ఫ్రాన్స్ ఆతిథ్యంలో G7 సదస్సు ముగిసింది. మరి ఈ సదస్సు యొక్క కోర్ థీమ్ గుర్తుంచుకోండి. రెడ్యూసింగ్ గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ టు బిల్డ్ బ్యాలెన్స్డ్, సస్టైనబుల్ అండ్ షేర్డ్ గ్రోత్. సో థీమ్ విషయానికి వస్తే ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి. మీకు ప్రతిసారి అదే చెప్తున్నాను. ఓకేనా? మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ G7 సదస్సులో పార్టిసిపేట్ చేశారు. ఎలా? మెంబర్ కంట్రీగా కాదు, ఇన్వైటెడ్ మెంబర్గా. ఓకేనా? ఎక్కడ జరిగింది G7 2026 సదస్సు లేదా 52nd G7 సదస్సు ఎక్కడ జరిగిందంటే ఎవియాన్, ఫ్రాన్స్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 52వ G7 సదస్సులో పాల్గొనడానికి ఫ్రాన్స్లోని ఎవియాన్కి చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అధికారిక ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్కి ఇది మొత్తం 13వసారి. భారతదేశం ఇప్పటివరకు G7 సదస్సుల్లో ఎన్నిసార్లు పాల్గొనింది, ఆహ్వానించబడింది అంటే 13 సార్లు పార్టిసిపేట్ చేసింది. వరుసగా 7వసారి కన్సిక్యూటివ్గా తీసుకుంటే నరేంద్ర మోదీ గారు. ఓకేనా? ఈ సదస్సు 2026 జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్లోని ఎవియన్లో జరిగింది.
G7 ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థల వార్షిక వేదిక. ప్రపంచ సవాళ్లపై రాజకీయ, ఆర్థిక మరియు వ్యూహాత్మక సమన్వయానికి ఇది ముఖ్య వేదికగా పనిచేస్తుంది. ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, వాతావరణ మార్పు, ఇంధన భద్రత, సాంకేతికత మరియు భౌగోళిక రాజకీయ అంశాలపై చర్చలు ఇందులో జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఈ సంవత్సరం ఆతిథ్యం ఎవరు? ఎమాన్యుయల్ మెక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆతిథ్యం ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇయర్ G7 అధ్యక్ష బాధ్యతలు ఎవరి దగ్గర అంటే అగ్రదేశం అమెరికా. లాస్ట్ టైం కెనడా, గుర్తుంచుకోండి. 51st కెనడా, 52nd ఫ్రాన్స్, 53rd ఏమో అమెరికా. ఓకేనా? G7 చరిత్ర 1970s ఆ మధ్యకాలంలో ప్రపంచ చమురు సంక్షోభం మరియు ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ప్రారంభమైంది G7 కూటమి. 1977 లండన్ సదస్సు మరియు 1981 ఒటావా సదస్సు నుంచి యూరోపియన్ కమ్యూనిటీ రాజకీయ సమావేశాల్లో పాల్గొనడం ప్రారంభించింది. ఇక 1998లో రష్యా చేరడంతో G8గా విస్తరించింది. 2014లో యుక్రెయిన్ అంశం నేపథ్యంలో రష్యా సస్పెన్షన్ తర్వాత మళ్ళీ G7గా మారింది. ఓకేనా? సో ఏ దేశాలు ఉంటాయి? ఎన్ఎఫ్. ఇక ఈ సంవత్సరం 2026 లేదా 52nd G7 సమ్మిట్ ఫ్రాన్స్ ఏవియాలో జరిగింది కదా. ఆహ్వానిత దేశాలు ఏంటంటే భారత్, చైనా, సౌత్ కొరియా, కెన్యా, బ్రెజిల్. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మరొక అంతర్జాతీయ అంశము. సో యూకేలో సోషల్ మీడియా బ్యాన్. ఇటువంటి బ్యాన్ మీరు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ 2025 డిసెంబర్ 10th నుండి ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్ అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి ఒక ఏజ్ని క్రైటీరియా తీసుకొని నిషేధం విధించడం, సామాజిక మాధ్యమాలకు వాళ్ళు దూరంగా ఉంచడం కోసము. అలా చాలా దేశాలు చేరినాయి. మన ఆసియా నుండి అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇండోనేషియాని చూడండి. ఇక మన భారతదేశంలో కూడా అంతర్గతంగా కొన్ని రాష్ట్రాలు ఈ విషయంపైన అధ్యయనం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 16 సంవత్సరాల్లో పిల్లలకు సోషల్ మీడియాపై బ్రిటన్ నిషేధం కీర్ స్టార్మర్ గారు ప్రకటించారు. ఓకేనా? డైరెక్ట్గా గుర్తుంచుకోండి. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ 2026 జూన్ 15న 16 సంవత్సరాలలోపు పిల్లలు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించకుండా నిషేధించినట్లు ప్రకటించారు. హానికరమైన కంటెంట్, అధిక స్క్రీన్ సమయం మరియు ఆన్లైన్ భద్రతా ప్రమాదాల నుంచి పిల్లలను రక్షించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ నిషేధం కిందికి స్నాప్చాట్, టిక్టాక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ వంటివి వస్తాయి. వాట్సాప్ వంటి సందేశ మార్పిడి యాప్లు ఈ నిషేధం నుంచి మినహాయించబడ్డాయంట. ఏమేమి మినహాయించబడ్డాయని అడగరు, కాబట్టి చూడండి ఏ దేశం చేరింది. ఇక ఈ చర్యతో పిల్లల ఆన్లైన్ భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటున్న దేశాల సరసన యూకే కూడా చేరింది. గతంలో ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, ఇండోనేషియా ఇప్పటికీ ఇలాంటి చర్యలు చేపడుతున్నాయి. ఫ్రాన్స్, స్పెయిన్, డెన్మార్క్, థాయిలాండ్ మరియు సౌత్ కొరియా కూడా ఇలాంటి చర్యలను పరిశీలిస్తున్నాయి, అబ్జర్వ్ చేస్తున్నాయి. ఓకేనా? సో యూకే క్యాపిటల్ వచ్చేసి లండన్. పౌండ్ స్టెర్లింగ్ ఈజ్ ద కరెన్సీ. అక్కడ ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్. ఓకేనా? బ్రిటన్ అనేది డెమోక్రటిక్ కంట్రీ బట్ నాట్ రిపబ్లిక్. అంటే ఆ దేశ హెడ్ ఎవరైతే ఉంటారో, కంట్రీ హెడ్ ఎవరైతే ఉంటారో నాట్ ఎలెక్టెడ్, రాచరికం ఆధారంగా కొనసాగుతుంది. కాబట్టి రిపబ్లిక్ కంట్రీ కాదు, డెమోక్రటిక్ కంట్రీ. ఇక ఈరోజు ప్రశ్న, 2026 జూన్ నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన స్లోవేకియా దేశ అత్యున్నత పురస్కారం ఏంటి? ఆల్రెడీ మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక ఈరోజు డేస్ అండ్ థీమ్స్లో ఇంపార్టెంట్ ఉంది. వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ థీమ్ ఏంటి, ప్రత్యేకత, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం చూడండి. ఇక త్రిపుర సాంప్రదాయ లేదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సరిందాకి GI ట్యాగ్ వచ్చింది. సో సూపర్లేటివ్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ 8-lane టన్నెల్ అండర్ ఏ టైగర్ రిజర్వ్. ఆ టైగర్ రిజర్వ్ పేరేంటి? ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్. ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రం. ఇక్కడ 2 మంత్రిత్వ శాఖలు గుర్తుంచుకోవాలి. ఇక 2026 జూన్ 16 నుంచి దగ్గు సిరప్లు, కఫ్ సిరప్ల కొనుగోలుకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ని మ్యాండేటరీ చేసింది ప్రభుత్వం. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు. ఎక్స్పెక్టోరెంట్ అంటాం దగ్గుమందుని. సో రావి బియాస్ మరియు కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ల పదవీ కాలము పొడిగింపు. ఇక్కడ ఆర్టికల్ గుర్తుంచుకోండి, చట్టం గుర్తుంచుకోండి.
సో 52వ G7 సదస్సు 2026 ఎవియన్ ఫ్రాన్స్ వేదికగా కోర్ థీమ్ గుర్తుంచుకోండి. ఇన్వైటెడ్ కంట్రీస్ ఏంటి, G7 మెంబర్ కంట్రీస్ ఏంటి. ఇక 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్రిటన్ నిషేధాన్ని విధించింది. సో భారత నౌకాదళం INAS 330 స్క్వాడ్రన్కి వీడ్కోలు పలికింది ఇండియన్ నేవీ నుంచి. ఇక మల్టీలేయర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ని విజయవంతంగా ప్రయోగించింది DRDO. ప్రత్యేకతలు ఏంటి, ఏ దేశాల సరసన భారతదేశం చేరింది, రక్షణ రంగానికి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఇక మొహంజదారో నర్తకి విగ్రహం, సో పుస్తకాల్లో చెలరేగిన ఒక వివాదం అని చెప్పొచ్చు. సో NCERT మళ్ళీ ఏదైతే న్యాచురల్ ఇమేజ్ ఉందో దాన్నే పబ్లిష్ చేస్తామని చెప్పడం జరిగింది. సో మొహంజదారో పైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. సో రైట్ టు బి ఫర్గాటెన్, బాల్య నేరాల విషయంలో రైట్ టు బి ఫర్గాటెన్ హక్కుని సమర్థించింది అలహాబాద్ హైకోర్టు. సో డిజిటల్ ఇండియా భాషిని మరియు GEM మధ్య బహుభాషా ప్రాప్యత కోసం అవగాహన ఒప్పందము. ఉద్దేశం ఏంటి? సో WT మారట్ ఇండియాస్ ఫస్ట్ విండ్ సప్లై చైన్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, ఉద్దేశం ఏంటి? సో ఈరోజు ప్రశ్న, 2026 జూన్ నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన స్లోవేకియా అత్యున్నత పురస్కారం ఏది? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేస్తున్న టాపిక్స్. ఏమైనా మిస్లేనియస్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో లింక్ చేస్తూ డిస్కస్ చేస్తాను. అండ్ ఫస్ట్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ వినండి. ఆ తర్వాత మన CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేస్తున్న PDF ఏదైతే ఉంటుందో, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో అప్లోడ్ చేస్తున్నాను ప్రతిరోజు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ PDFని డౌన్లోడ్ చేసుకొని చదవండి, ఓకేనా? సో ప్రతిరోజు క్లాస్ని మాత్రం తప్పనిసరిగా చూడండి. రేపు మళ్ళీ కలుద్దాము.